గురువుగారు, మిథున రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే ఈ పరాభవనామ సంవత్సరంలో వాళ్ళకి ఆర్థికంగా మంచి జరుగుతుంది? మిథున రాశి వాళ్ళకి రాశిలో బృహస్పతి సంచారం అంతా కూడా ఈ సంవత్సరం అంతా కూడా పరాభవన సంవత్సరంలో రాశిలో బృహస్పతి సంచారం వల్ల అదృశ్యయోగం కలిసి వస్తుంది, రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. మరియు ఇక్కడ చూస్తుంటే స్వల్పంగా దోషకారిగా ఎవరు ఉన్నారంటే మిత్రగ్రహమైన శనీశ్వరుడు ఇక్కడ దోషకారిగా ఉన్నారు. ఈ శనీశ్వర దోష నివారణార్థం బీదవాళ్ళకి అన్నదానం చేయడం వల్ల, దేవాలయ ప్రాంగణంలో అన్నదానం చేయడం వల్ల సకల గ్రహదోష నివారణ అవుతూ ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే పక్షులకి ఆహారం పెట్టడం వల్ల, ఎండాకాలంలో అంతా కూడా జలాన్ని సమర్పించడం కానీ, పక్షులకంతా కూడా ఆహారం పెట్టడం, చిలకలకు కానీ పావురాలకు కానీ మరియు ఈ యొక్క కాకికైనా కానీ ఏదైనా ఆహారంగా పెడుతూ ఉండడం వల్ల పితృదోష నివారణ అవుతూ ఉంటుంది. తద్వారా మీకంతా కూడా అదృష్టయోగం కలిసి వస్తుంది. రావి చెట్టు, వేప చెట్టు ఉన్న దగ్గర ఉప్పు దీపాన్ని వెలిగించి అక్కడ ఖడ్గమాల స్తోత్రాన్ని పఠనం చేసుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. వ్యాపారంలో అభివృద్ధి కలిసి వస్తుంది. వివాహాది శుభకార్యాలు జరగడానికి జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 28వ తారీఖు దాకా మంచి శుభకార్యాలంతా కూడా శుభవార్త వినడానికి అత్యంత శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. గురువుగారు, ఈ ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది ఆర్థిక పరంగా? తప్పకుండా శ్రీ పరాభవ సంవత్సరం అనేది దీనికంతా కూడా అర్థం ఏంటిదంటే పరాభవం వస్తాయని చెప్పేసి అందరికీ కూడా మనస్పర్ధలు కలుగుతాయని చెప్పి, అపవాదాలు కలుగుతాయి, అవమానాలు కలుగుతాయని చెప్పేసి చాలామంది చెప్తున్నారు. కానీ దాని అర్థం అది కాదు. ప్రధానంగా చూసుకుంటే మన జీవితంలో మార్పు జరగడానికి ఆస్కారం ఉంటుంది. తద్వారా అనుకోని సంఘటనల వల్ల ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి రావడం కానీ, అనుకోని సంఘటన వల్ల అదృష్టం కలిసి వచ్చి ప్రతి విషయంలో కూడా మనకి మంచి జరిగే విషయాలు కలగడం కానీ, ప్రధానంగా చూసుకుంటే ప్రతి విషయంలో కూడా గ్రహాల యొక్క స్థితిగతి కారణమవుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క మానవ జీవితంలో మార్పు తీసుకొచ్చేది, జీవితంలో ఐశ్వర్యం ఆనందం తీసుకొచ్చేది అని అర్థం కూడా ఉంటుంది. పరాభవన సంవత్సరం అంటే సకల శుభకార్యాలు జరిగే అవకాశాలు ఉంటాయి. ప్రధానంగా ఈ సంవత్సరంలో మనం కేంద్రంగా చెప్పుకోవాలంటే గోచార చక్రం ఎప్పుడైనా కానీ శనీశ్వరుడు గోచారం ఏ రకంగా ఉంది, గోచారరీత్యా బృహస్పతి గోచారం ఏ రకంగా ఉంది, రాహు యొక్క గోచారం ఏ రకంగా ఉంది, మరియు కేతు గ్రహ గోచారం ఏ రకంగా ఉంది, ఈ ప్రధానమైన గ్రహాల యొక్క ప్రభావం మానవాళి మీద ఏ రకంగా ఉంటుంది గోచార చక్రం చెప్తూ ఉంటుంది. ప్రధానంగా శని గోచారంలో చూసుకుంటే ఈ యొక్క శనీశ్వరుడు అంతా కూడా మీనరాశిలో సంచారం చేస్తున్నారు. రాహు యొక్క గోచారం చూసుకుంటే డిసెంబర్ 5వ తారీఖు దాకా కుంభరాశిలో ప్రయాణం చేస్తూ మరియు స్థానచలనం జరుగుతుంటారు. అపసవ్య దిశలో అంతా కూడా స్థానచలనం జరుగుతుంది. మరియు కేతు యొక్క సంచారం అంతా కూడా సింహరాశిలో సంచారం చేస్తారు డిసెంబర్ 5వ తారీఖు దాకా, మరియు స్థానచలనం జరుగుతుంది. మరియు ఇక్కడ బృహస్పతి సంచారం అంతా కూడా అతిచారంలో మార్పు, మిథున రాశిలో మార్పు చెందుతారు. మిథున రాశిలో ప్రధానంగా చూసుకుంటే జూన్ 1వ తారీఖు నుంచి కర్కాటక రాశిలో ప్రవేశం చేస్తారు. ఈ కర్కాటక రాశి ఏమవుతుందంటే బృహస్పతికి అంతా కూడా అత్యంతమైన ఉచ్చస్థానం, అది బలంగా ఉంటారు. శీఘ్రంగా శుభ ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. గురుబలం వల్ల ఏంటిదంటే సంఘంలో గౌరవం పెరుగుతుంది, పేరు ప్రఖ్యాతలు గణిస్తూ ఉంటారు, వంశాభివృద్ధి కలుగుతుంది, సత్సంతాన యోగం కలుగుతుంది, వివాహాది శుభకార్యాలు జరుగుతుంటాయి, గృహయోగము, భూసంపద అంతా కూడా ఎవరి జాతకరీత్యా అయితే గురుబలం ఉందో వాళ్ళకంతా కూడా శీఘ్రంగా ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. మరియు ఇక్కడ శుక్రుడు, అంగారకుడు, సూర్య భగవానుడు అంతా కూడా యోగకరంగా ఉండాలి జాతకరీత్యా కూడా. ఈ గ్రహస్థితి ఈ రకంగా ఉంది. మరియు అక్టోబర్ నెలలో కూడా బృహస్పతి సంచారం అంతా కూడా సింహరాశిలో ప్రయాణం చేయడం వల్ల అత్యంత శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా దేశ గోచారంలో కూడా మార్పులు జరుగుతుంటాయి. ఈ సంవత్సరం అంతా కూడా వర్షపాతం అత్యంత శుభ ఫలితాలు ఇస్తూ ఉంటుంది. శీఘ్రంగా నైరుతి ఋతుపవనాల సకాలంలో పడడం వల్ల మంచిగా ఈసారి పంటలంతా కూడా 3 నుంచి 4 పంటలంతా కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది. రైతులకంతా కూడా శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. అష్టైశ్వర్యోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది. మరియు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ప్రధానంగా ఈ యొక్క ఆర్థికంగా స్థితిగతులు పెరగడానికి ప్రధానంగా బంగారానికి రేట్ ఎక్కువ పెరుగుతుంది. బంగారం అంతా కూడా బంగారం జ్యువెలరీ బిజినెస్ చేసుకునే వాళ్ళకి బంగారము, వెండి మరియు ప్లాటినం అనే ఈ యొక్క ద్రవ్యాలకంతా కూడా ప్రధానంగా చూసుకుంటే వీటికంటే పదార్థాలకంతా కూడా మంచిగా రేట్ ఎక్కువగా పెరగడం, ఎక్స్పోర్ట్స్ ఎక్కువగా జరుగుతుంటుంది, ఎగుమతులు ఎక్కువగా జరుగుతుంటాయి. ప్రధానంగా చూసుకుంటే సిరిధాన్యాలకి, శనగలకి మరియు పచ్చ అంటే పెసర్లకు కానీ, పచ్చగా ఉండే కూరగాయలకు ఏవైనా కానీ, ఆకుకూరలు కావచ్చు, పచ్చగా ఉండే కూరగాయలకంతా కూడా రేట్ ఎక్కువ పెరగడానికి ఆస్కారం. నిత్యావసర వస్తువులకు కూడా రేట్ ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. దేశంలో అంతా కూడా స్వల్పంగా కొన్ని ప్రాంతాల్లో భూకంపాలు జరగడం కానీ, ఈ యొక్క జలాశయాలు నిండిపోవడం కానీ, అతివృష్టి అనేది ప్రధానంగా ఎక్కువగా వర్షపాతం ఎక్కువగా పడటం వల్ల పంటలు నష్టపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. దీని నుంచి బయటపడడానికి ప్రణాళికలంతా చేసుకోవాల్సి ఉంటుంది.
ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ గోచార రీత్యా గ్రహాల యొక్క బలం వల్ల శీఘ్రంగా శుభ ఫలితాలు పొందడానికి తగు పరిష్కారం అంతా కూడా విశ్లేషణ చేసి చెప్పడం జరుగుతుంది. గురువుగారు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వాళ్ళు ఆర్థికంగా బలంగా ఉంటారు, చాలా చక్కగా వివరించారు గురుగారు. నమస్కారం.